ఇట్లుంది వంకరైపు. అట్లుంటుంది మరి కేటీఎం సర్వీస్ అంటే. మెయిన్ ఈ డ్రైన్ ప్లగ్ అయితే ఉందో ఈ కేటీఎం సర్వీస్ సెంటర్లో ఓపెన్ చేయరు, దీని గురించి ఎవరు చెప్పరు, ఇది చెయ్యరు కూడా. బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 200-300 ml ఆయిల్ ఉంటుంది ఇందులో. హౌ మచ్ లాంగర్ డూ యూ వాంట్ టు సఫర్ విత్ కేటీఎం సర్వీస్ సెంటర్స్? ఈ బండి 390 ఇంజన్ సర్వీస్ చేయడానికి నువ్వు ఇచ్చే అవసరమే లేదు సర్వీస్ సెంటర్లో. వీ నో హౌ ద క్వాలిటీ ఈస్ ఇన్ హైదరాబాద్. ఇట్ ఈస్ ద వర్స్ట్. దే డోంట్ డూ ఎనీథింగ్ ప్రాపర్లీ. టుడే ఐమ్ గోనా షో యూ హౌ టు డూ ఇట్ అట్ హోమ్. 5 simple steps and it will be done completely easy. Do it yourself. Step number 1 వచ్చేసి warm up the engine. Now for step 2, there are going to be 3 drain points. One is this primary oil filter, and 2 is going to be this. Okay, generally chala service centers lo evadu open cheyadu. Third one is going to be this. So you have to drain from all these 3 points to get completely the entire oil out of the 390. So you guys can see the oil flowing out. So ఇందులో you have the strainer inside. నేను ఇది లాగాలన్నమాట. You can see దీని కండిషన్ ఎట్లుందో. దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు, బట్ నేను లాస్ట్ టైం రీప్లేస్ చేసిన కాబట్టి దీన్ని WD-40 పెట్టి క్లీన్ చేసేసి మళ్ళీ దాంట్లో పెట్టుకుందాం మనం. యాక్చువల్లీ ఇది రీప్లేస్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ వెరీ చీప్, మేబీ 50-60 రూపీస్. తర్వాత మనం ఓపెన్ చేసుకోవాల్సింది ఈ డ్రైన్ బోల్ట్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా, మెయిన్ ఈ డ్రైన్ ప్లగ్ అయితే ఉందో ఈ కేటీఎం సర్వీస్ సెంటర్లో ఓపెన్ చేయరు, దీని గురించి ఎవరు చెప్పరు, ఇది చెయ్యరు కూడా. బట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక 200-300 ml ఆయిల్ ఉంటుంది ఇందులో. కింద థర్డ్ డ్రైన్ హోల్లోంచి వచ్చిన ఫిల్టర్ హాలత్ ఎట్లుంది తెలుసా? ఇట్లుంది వంకరైపు. అట్లుంటుంది మరి కేటీఎం సర్వీస్ అంటే. ఇగో ఎట్లుండాలి చూడు, ఇది స్ట్రైట్ ఉండాలి, మొత్తం ఇట్లా అయిపోయింది. సో ఇది ఆయిల్ ఫిల్టర్ చేసేటప్పుడు ఇట్లా పెట్టి మీరు ఫ్రై చేయొద్దు అనమాట. ఇట్లా చేస్తే ఇది పెట్టి ఇట్లా పెట్టి చేస్తే వెన్ యూర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ హోమ్ యూఆర్ గోయింగ్ టు డ్యామేజ్ ద వాల్. తర్వాత సీల్ కూర్చోదు అనమాట. హుక్ లాంటిది ఏమైనా పెట్టి లాగాలి. Now you can see the oil chamber is clean. Strainer filter kuda completely clean. So outside we kuda anni clean unnai kabatti we are going to pack everything up and we are going to fill her up with oil. So we are going to use 20W50. Remember a very simple hack for KTM's 10W40 in winters, 20W50 in oil level is absolutely perfect. That's it. 5 steps, 30 minutes, bike's brand new.